హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో 2 రకాల స్నాక్స్ని చేసి చూపిస్తాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా ఈవినింగ్ స్నాక్గా ఏదైనా తినాలి అనిపించినా వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా బయట బండి మీద దొరికే ఉల్లిపాయ బోండా ఇంట్లోనే టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ ఆయిల్ పీల్చుకుని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ ఉల్లిపాయ బోండా తయారు చేసుకోవడం కోసం బాగా పెద్ద సైజులో ఉన్న 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 6 తీసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని చేత్తో బాగా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు వేటికవి విడిపోతాయి. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు బదులు మీరు కావాలనుకుంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలపడం వల్ల ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి పిండి కలిపేటప్పుడు తక్కువ వాటర్తోనే కలుపుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1/4 కప్ బియ్యం పిండి వేసుకుని 1/4 కప్ మైదా పిండి వేసుకోండి. మైదా వేయడం వల్ల బోండా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే బోండాకి మంచి కలర్ రావడం కోసం 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి వేస్తే పిండి పలచబడిపోతుంది. అప్పుడు బోండాలు అందంగా రావండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా ఉంటే బోండా ఆయిల్ తక్కువ పీల్చుకుని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఈ విధంగా బాల్స్లా తయారు చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలా ముందే తయారు చేసుకుని వీటిని ప్లేట్లో పెట్టుకోండి. లేదు ఆయిల్లో వేసేటప్పుడే మనం రౌండ్ బాల్లా తయారు చేసి వేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఇలా ఒక ప్లేట్లోకి ముందుగానే బాల్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ బోండాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టకండి. లో టు మీడియం హీట్లోనే వీటిని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపల మాత్రం పిండి పిండిలా ఉండిపోతాయి. లో ఫ్లేమ్లో వీటన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే వేగిపోయాయి కదా. ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసి కాస్త పక్కగా పెట్టుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన వాటన్నింటినీ వేయించుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పైన క్రిస్పీగా తక్కువ ఆయిల్ పీల్చుకుని లోపల సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. టీ టైంలో నోటికి రుచిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు 1 కప్పు శనగపిండితో ఇంటిల్లపాది తినేలా ఎంతో రుచిగా ఉండే మెత్తని పకోడీ లేదా అల్లం పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పకోడీ మీరు చేసినట్టయితే తక్కువ ఆయిల్ పీల్చుకుని చాలా రుచిగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించే అల్లం పకోడీ తయారు చేసుకోవడం కోసం 200 గ్రాముల శనగపిండి తీసుకోవాలి. చూసారు కదా, నేను ఈ కప్తో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి తీసుకోండి. ఇది 50 గ్రాములు ఉంటుంది. శనగపిండి బియ్యపిండి కలిపి మొత్తం 1/2 కిలో వరకు తీసుకున్నాను. దీనికి సరిపడగా ఉప్పు, 1/4 స్పూన్ బేకింగ్ సోడా,
1 స్పూన్ వాము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వాము వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మనం వేసుకునేది అల్లం పకోడీ కదా. నేను తీసుకున్న 1/2 కిలో పిండికి 3 ఇంచుల వరకు అల్లం తీసుకోవాలి. అలాగే 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఘాటు ఎక్కువగా ఉన్నవైతే 4 తీసుకోండి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి రెండు కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుని పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం పకోడీ ఎప్పుడు వేసుకున్నా వీటిని ఇలా సన్నగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయలేనప్పుడు ఆనియన్ చాపర్లో అయినా మీరు చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వాము, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వీటన్నింటినీ బాగా చేత్తో కలుపుకోండి. చేత్తో కలిపేటప్పుడు కొంచెం చెయ్యి మండుతుంది, ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి రెండు ఘాటుగానే ఉంటాయి కదా. ఇలా కలిపేటప్పుడు మొత్తం చెయ్యిని వాడకుండా ఇలా వేళ్లతోనే జాగ్రత్తగా కలపండి. ఈ విధంగా కలిపితేనే అల్లం పకోడీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకున్నాను. ఈ కొలత అయితే పకోడీలు చాలా బాగుంటాయి. బియ్యపిండి లేకుండా పకోడీలు వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుని బాగా మెత్తగా వచ్చేస్తాయండి. అలాగే బియ్యపిండి ఎక్కువైనా కూడా పకోడీలు బాగా గట్టిగా ఉంటాయి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలా గట్టిగా కలుపుకోవాలి. మరి పలచగా ఉండకూడదు, అలా అని బాగా గట్టిగా కూడా ఉండకూడదు. అవసరం మేరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి కలిపితే పకోడీలు బాగా వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే పకోడీలు రౌండ్గా అందంగా వస్తాయి, తక్కువ ఆయిల్ కూడా పీల్చుకుంటాయి. పిండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి 1/4 స్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. మరి ఎక్కువ మాత్రం వేయకండి. సోడా ఎక్కువైనా కూడా పకోడీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. అల్లం పకోడీ తయారు చేయడానికి పిండి కలుపుకునేటప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని గుర్తుపెట్టుకుంటే పకోడీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని కాగుతూ ఉన్న ఆయిల్లో నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లో సరిపడినన్ని వేసుకోవాలి. ఈ పకోడీలు వేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఇలా ఆయిల్లో సరిపడినన్ని వేసిన తర్వాత కాసేపు వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు గరిటెతో అటు ఇటు కదుపుకుని ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఆయిల్లోంచి బయటికి తీసుకోవడమే. ఇవి వేగడానికి మరి ఎక్కువ టైం అయితే తీసుకోదండి, తొందరగానే వేగిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, టీ టైంలో నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినా లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కేవలం ఒకే 1 కప్పు శనగపిండితో ఎన్ని పకోడీలు చేసుకోవచ్చో. బయట కొన్న వాటికన్నా మనం చేసుకున్న ఈ అల్లం పకోడీ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు మధ్య మధ్యలో అల్లం తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ పకోడీలు చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీలైతే తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ అల్లం పకోడీ తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.